300 కోట్ల బడ్జెట్తో 5 లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసం 2% నిధులు కూడా ఖర్చు చేయడం లేదని, గతంలో ఎన్నడూ లేని రీతిగా నలువైపులా పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తూర్పు బీచ్ రోడ్ నుండి పరమడ సామర్లకోట రోడ్ వరకు, ఉత్తరం ఏడీబీ రోడ్ నుంచి దక్షిణం జగన్నాథపురం వరకు రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని, ట్రాఫిక్ ఐలాండ్స్, డివైడర్లు, రోడ్ సైడ్ మార్జిన్లలో ఎండిపోయిన లాన్, పిచ్చి మొక్కలు, గుబురుగా పెరిగిన తుప్పలు, పొదలు, జిల్లేడు మినహా ఆహ్లాదం కలిగించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఏడీబీ సెంటర్, ఓఎన్జీసీ ఐలాండ్లో నిర్వహణ కరువయ్యి పూర్తిగా గ్రీనరీ ఎండిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, రహదారుల్లో విషపూరిత కోనోకార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగనిరోధక శక్తి తగ్గిన సీనియర్ సిటిజన్స్ కు, చిన్నారులకు ఉబ్బసం, శ్వాసకోశ, చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఎండిన గ్రీనరీ, కోనోకార్పస్ ఎడాకుల చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దుసలపూడి రమణరాజు కోరారు. ప్రజల ఆరోగ్యం సంరక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న విష వృక్షాలు తొలగించాలన్నారు. ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైడర్స్లో కానీ, రోడ్ల మార్జిన్లో కానీ ఎక్కడ కూడా కాసేంత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది.